కూకట్పల్లిలో మైనర్ బాలిక హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? పోలీసుల దర్యాప్తులో ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి? 12 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా చంపిన హంతకులెవరనే విషయం ఎప్పటిలోగా తేలనుంది. హత్య జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఇక బాలిక పోస్ట్ మార్టం నివేదిక ఏం చెబుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూకట్పల్లిలో ఓ 12 ఏళ్ల బాలిక దారుణ హత్య రాష్ట్రాన్ని షాక్కు గురిచేసింది. బతుకు తెరువు కోసం నగరానికి వలస వచ్చిన కుటుంబానికి ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై దుండగులు దాడి చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో 2 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు బాలిక నివాసం ఉంటున్న అదే బిల్డింగ్లో అద్దెకుంటున్న సంజయ్ అనే యువకుడని తెలుస్తోంది. బాలిక హత్య తర్వాత అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలికపై సుమారు 21 వరకు కత్తిపోట్లున్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. మెడ దగ్గర 14 ఘాట్లు, పొట్ట దగ్గర 7 ఘాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఒక పదునైన ఆయుధంతో అత్యంత క్రూరంగా హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 5 ప్రత్యేక టీంలు కేసు దర్యాప్తు చేస్తున్నాయని, 2 అనుమానితులను విచారిస్తున్నామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. అలాగే హత్య జరిగిన ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి పంపాలని చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నారు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు స్టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు. మృతి చెందిన బాలిక తల్లిదండ్రులు వెంకటేష్, రేణుక దంపతులు 3 పిల్లలతో కలిసి కొన్నాళ్ల క్రితం కూకట్పల్లికి వలస వచ్చారు. వెంకటేష్ బైక్ మెకానిక్ గా, రేణుక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆగస్టు 18వ తేదీ ఉదయం భార్యాభర్తలిద్దరూ పనికి వెళ్లిపోయారు. వారి 12 ఏళ్ల కుమార్తె సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఇంటికి చేరుకున్న వెంకటేష్ షాక్ తిన్నాడు. తన పెద్ద కూతురు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల అనుమానాల ప్రకారం హత్యకు ముందు నిందితుడు బాలికపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించి బాలిక ప్రతిఘటించడంతో కత్తిపోట్లు గుద్దినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా ఫుటేజ్లో ఒక యువకుడు బాలిక ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ వ్యక్తి కుటుంబానికి దగ్గరి బంధువేనని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే నిజమైన నేరస్తుని పట్టుకొని పూర్తి వివరాలు బయట పెడతామని అధికారులు స్పష్టం చేశారు. కత్తితో పొడవడం, వెనకాల పొడవడం చేయడానికి గల రీజన్ ఏంటి? ఎందుకు చేశారు? దేనికోసం చేసిండు? ఏమన్నా చేశాడా? పిల్లని చేసిండు చూస్తే మమ్మీ డాడీకి చెప్తుందని చేశారా? లేకపోతే ఇంట్లో ఏమన్నా దోసుకెళ్ళినప్పుడు చూసి చెప్తుందని చేశారా? ఎందుకోసం చేశారు? అది కారణం కనుక్కుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇలాంటిది ఇంకొకరికి జరగొద్దు. అంటే సొసైటీలో తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదా? వాళ్ళకి మీరు చెప్పాలి. సేఫ్టీ ఉండదా?